కూటమి మేనిఫెస్టో అన్ని వర్గాలను ఆకర్షిస్తుందని పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు అన్నారు. శ్రీహరిపురం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం ఈ విధమైన మేనిఫెస్టోను తీసుకురాలేదన్నారు. రైతాంగం, కుల వృత్తులు, ఉద్యోగ, ఉపాధి, మహిళాభివృద్ధి, విద్యాభివృద్ధికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ తేదప్ప, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు మేనిఫెస్టోకి రూపకల్పన చేశారని, 5 ఏళ్ల ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అనేక అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచారని తెలిపారు. ఈ రకమైనటువంటి కార్యక్రమాలతో రానున్న రోజులు అంటే అన్ని వర్గాల్ని ఈరోజు సంతృప్తిపరిచేటువంటి ఒక మేనిఫెస్టోని ఈరోజు అటు నాకు మా వాళ్ళందరూ గోపాలు పడతారు మిగిలిన టైం అంతా మేము అడావిడి కొట్టాం. ప్రశాంతంగా ఉండాలంటే మధ్యాహ్నం నేను మధ్యాహ్నం పడుకునే అలవాటు లేదు నాకు. డోర్ టు డోర్ ఇంటింటికి ప్రచారం చేస్తున్న ఏకైక అభ్యర్థి నేను. గత మూడు సార్లు కంటెస్ట్ చేసినప్పుడు పథకాలు ఇప్పటికే మీ అందరికీ తెలుసు. ఆడబిడ్డ నిధి కానీ, తల్లికి వందనం కానీ, ఆర్టీసీ ఛార్జీలు మహిళలకి వేవ్ ఆఫ్ చేయటం కానీ, అదేవిధంగా 3 గ్యాస్ సిలిండర్లు కానీ, నిరుద్యోగ భృతి 3,000 రూపాయల నెలకి కానీ, తల్లికి వందనం పేరిట స్కూల్కి వెళ్ళి అందరి పిల్లలకి 15,000 ఇవ్వటం కానీ, వాటితో పాటు ప్రతి రైతుకు కూడా 20,000 సంవత్సరానికి రైతు నిధి. ఈ రకంగా సూపర్ 6 పథకాలతో పాటు ప్రధానమైనటువంటి పెన్షన్ 4,000 పెంచడంతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల వారికి 50 ఏళ్లకే పెన్షన్ వర్తింపజేసేటువంటి కార్యక్రమం తీసుకున్నాం. ముఖ్యంగా వికలాంగులకి 6,000, అంగవైకల్యం 100% ఉంటే వారికి 15,000 చొప్పున ఈ పెన్షన్ కార్యక్రమాన్ని కూడా తీసుకుందామని చెప్పి మీకు తెలియజేస్తూ